చాలా బాగా అల్లరికి పెడతాను. అయితే నువ్వు టీ స్టాల్ ఓపెన్ చేస్తావు అన్నమాట. మరి నీ విషయం చేయండి, నువ్వెందుకు పారిపోయావు? నేను మా అన్నయ్యని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు. నేను ఆ టీ కొట్లో అన్నయ్యకి సాయం చేస్తాను. కానీ చదువు సరేంటి? అక్కడికి నేను వెళ్ళను. అక్కడందరూ నన్నే తిడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా నా మీద అరుస్తూ ఉంటారు. నాకు చదువు సరిగ్గా ఎక్కకపోతే దానిలో నా తప్పే ఉంది. అసలు నాకు దేవుడు చదువు విషయంలో బుద్ధి ఏం లేదు. చూడు, దేవుడు పక్షపాతం లేకుండా అందరికీ అన్ని సమంగా ఇస్తాడు. ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తేడా ఆయనకున్నది. సునీల్, నీకు దేవుడు ధైర్యాన్ని పట్టుదలని ఇచ్చాడు. జయంతికి స్వచ్ఛమైన మంచి మనసు ఇచ్చాడు. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఒక్కో గుణాన్ని యోగ్యతని ఇచ్చాడు. మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేక బహుమతిని ఇచ్చాడు. కానీ ఆ దేవుడికి మేమంటే ఇష్టం లేదనుకుంటాను. ఉంటుంటే మా అమ్మ నాన్నలు మమ్మల్ని తిట్టకుండా ఆపేవాడు కదా. మమ్మల్ని పేదవాళ్ళను పుట్టించున్నాడుగా. మా వీరయ్య బాబాయ్ దగ్గర ఎంత డబ్బున్నా మాకు ఎలాంటి సాయమో చేయలేదు. అది మా ఉద్దేశం ఏంటంటే మేము హైదరాబాద్కి వెళ్ళి నిరూపించుకోవాలని. నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయని. నేను ధనవంతునవుతాను, మంచి పేరు తెచ్చుకుంటాను. అలాగా? నీకు డబ్బు కీర్తి వస్తే నువ్వు ముఖ్యత్వం పొంది అందరూ నిన్ను గుర్తిస్తారు అనుకుంటున్నావా? గుర్తిస్తారు. అలా నువ్వు డబ్బుని కీర్తిని సంపాదించవలసిన అవసరం లేదని నేనంటే? అవన్నీ నాకు తెలీదు, కానీ నేను సాధించి తీరుతాను. హైదరాబాద్ చేరుకోవడం ఇంకా చాలా టైం పడుతుంది. నేను నీకు కథ చెప్తాను. ఆ కథ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో చెప్పండి. థ్యాంక్ యూ రాజు అంకుల్, మీరు నాకు చాలా నచ్చారు. అది నా అదృష్టం అమ్మా. నేను ఇప్పుడు చెప్పబోయే కథ అందరినీ ప్రేమించే దేవుడి గురించి. ఆయన మనందరినీ ఓ కారణం కోసమే సృష్టించాడు. ఆయనకు మనందరం అంటే చాలా చాలా ఇష్టం. చూడండి, లోకం ఆవిర్భవించినప్పుడు దేవుడు సకల జీవరాశులన్నీ సృష్టించాడు. ఆయన విశ్వాన్ని సృష్టించాడు. ఆయనే ఈ భూమిని కూడా సృష్టించాడు. అన్నిటికీ జీవం పోశాడు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని ప్రాణులు సఖ్యతగా జీవించాడు. ఆయన అన్నిటికంటే గొప్ప సృష్టిని చివరలో సృష్టించాడు. అదేమిటంటే మనిషిని సృష్టించడం. మనల్ని సృష్టించింది ఆయనతో మన స్నేహంగా ఉంటామని. ఆయన తోటలో నివసిస్తూ ఆయనతోనూ ఆయన సృష్టితోనూ తెలివి చేశాడు. ఆదాము హవ్వ ఆయన మాట చెవదంటే వరకు ప్రతిదీ సంక్రమంగా సవ్యంగా సాగింది. నువ్వు ఎప్పుడైనా చెట్టుకున్న ఫలాలని తినాలనుకున్నావా? అదే దేవుడు మనల్ని తినకూడదని చెప్పాడే. ఇక్కడున్న పనులు నీ ఆకలిని తీర్చలేదా? తీర్చేయి, కానీ వాటి రుచి ఎలా ఉంటుందో తెలుసుకుందామని. నిజంగానే దేవుడు ఈ తోటలో ఉన్న ఈ చెట్టు పళ్ళని తినకూడదు అంటాడా? కాదు, ఏ చెట్టు పండ్లైనా తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు పండ్లని మాత్రం తినకూడదు అన్నాడు. అంతేకాదు, దీన్ని తిన్నా తాకినా మీరు చనిపోతారు అన్నాడు. మీరెవరు చనిపోరు. మీరు ఈ చెట్టు పండ్లని తింటే మీ కళ్ళు తెరుచుకుంటాయని దేవుడికి ఎప్పుడో తెలుసు. మీరు కూడా దేవుడు అంతటి వాళ్ళు అయిపోతారని ఆయనకి తెలుసు. మంచికి చెడుకి తేడా నువ్వు తిను.
ఆయనతో వేరుపడి ఒక మాత్రంలో పడిపోయాం. మనం క్రూరులయ్యాం, ఒకరిని ఒకరం హింసించుకున్నాం, దురాశ పనులు స్వార్థపరులం అయ్యాం. మనం ఒకరిని ఒకరం ప్రేమించుకోవడం మర్చిపోయాం. దేవుడు ప్రేమమయుడు కావున తిరిగి మనందరినీ చేర్చుకోవాలనుకున్నాడు. అందుకే ప్రభువు తన కుమారుడైన క్రీస్తును పంపాడు. అవును, దొంగిలించాడు. మనందరం తప్పులు చేస్తూ ఉంటాం. ఏదైనా తోటలో సర్పం గుర్తుంది కదా, బాగుండే సాధారణ తప్పుడు పనులు చేయమని ఎప్పటికీ మనం ప్రేరేపిస్తున్నాడు. దేవుడు మనల్ని క్షమించాలనుకున్నాడు. అందుకే భూమికి తన కుమారుని పంపించాడు. ఈ కథ ముగిస్తాను, మీకు అంతా అర్థమవుతుంది. అంకుల్, ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందో మీకు తెలుసా? నువ్వేం దిగులు పడద్దు, హైదరాబాద్ చేరుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. దేవకుమారుడైన క్రీస్తు మనందరి మధ్య మనుషు రూపంలో అవతారం ఎత్తాడు. మరియా అనే కన్య కడుపున ఆయన జన్మించాడు. మరియా ఆమె భర్త యోసేపు క్రీస్తును తమ బిడ్డగా అంగీకరించాడు. దేవుడు తన దేవదూతలను క్రీస్తు పుట్టుకను ప్రకటించమని భూమి మీదకు పంపించాడు. దేవదూతలు క్రీస్తుకు స్వాగతం పలకమని మురళి కాపులను పంపించారు.